सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం. పంచదశి రెండవ అధ్యాయం మహాభూత వివేక ప్రకరణం 91వ శ్లోకం. సతో వివేచితే వహ్నౌ మిథ్యాత్వే సతి వాసితే ఆపోదశాంశతో న్యూనాః కల్పితా ఇతి చింతయేత్. ఈ రెండవ అధ్యాయమైనటువంటి మహాభూత వివేక ప్రకరణంలో విద్యారణ్యుల వారు బ్రహ్మ పంచభూత వివేక జ్ఞానాన్ని ఇస్తున్నారు. బ్రహ్మ వేరు, పంచభూతాలు వేరు. ఎందుకు ఈ పంచభూతాలు బ్రహ్మ వివేకాన్ని మనకు చెప్తున్నారు అంటే, సాధారణంగా మానవుల్లో దేహాభిమానం ఉంటుంది. ఈ దేహమే నేను అనేటటువంటి భావన నిశ్చయంగా కలిగి ఉండడం వలన పుట్టుకతోనే అది తొలగించడం అంత సులభమైనటువంటి పని కాదు. ఈ దేహము పంచభూతాలతో నిర్మించబడింది. ఇది పంచభూతాలతో నిర్మింపబడినటువంటిది అని మనం అంత తేలికగా గ్రహించం. ఫస్ట్ ఇది పంచభూతాల యొక్క కలయిక అని మనకు తెలియదు. తెలిసిన దాన్ని మనం అంత తేలికగా అంగీకరించం. ఆకాశ, వాయు, అగ్ని, జలము, పృథివీ 5 పంచభూతాలు వేరొక రూపంలో ఉండేదే ఈ శరీరం. ఈ శరీరం అనేది పంచభూతముల యొక్క మరొక వికారం, నమ్మశక్యం కానిటువంటిది. కనుక మనకు అసలు పంచభూతాలు ఏమిటి, వాటి నిజస్వరూపం ఏమిటి, అవి ఎలా పుట్టాయి, అవి ఎంత సత్యము ఎంత మిథ్య అనేటటువంటిది మనకు తెలియజేస్తే, ఆ తర్వాత చిన్నగా గ్రాడ్యువల్గా ఎప్పటికో ఈ శరీరం పంచభూతాలతో నిండినది అని అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ప్రయోజనం ఏంటంటే, దేహ అభిమాన త్యాగమే ఈ యొక్క రెండవ అధ్యాయం యొక్క ప్రయోజనం. మన దేహాభిమానాన్ని త్యాగం చెయ్యాలి. ఎందుకు చదవాలి ఈ పంచభూతాలు? మనకేమిటంటే, మనం ఏమన్నా సైంటిస్టులమా, వైజ్ఞానికులమా? ఈ పంచభూతాల గురించి ఎందుకండి చెప్తారు, మాకు ఆత్మ గురించి చెప్పండి అని చెప్పి అనిపించవచ్చు. మనం పంచభూతాల గురించి చదివేది సైంటిస్టులం కావడం కోసం కాదు. జ్ఞానియే నిజమైన సైంటిస్ట్. సైంటిస్ట్ కాదు. నిజమైన సైంటిస్ట్ ఎవరైనా ఉంటే ప్రపంచంలో జ్ఞాని మాత్రమే. ఎందుకంటే జ్ఞానికి మాత్రమే ఈ ప్రపంచం యొక్క సత్తా ఏమిటి అని తెలుస్తుంది, సైంటిస్ట్కి తెలియదు. కనుక సైంటిస్ట్ అవ్వడం అనేది పెద్ద గొప్ప కాదు. కానీ మనం అనుకుంటాం, మా అబ్బాయి సైంటిస్ట్ అండి, మా అమ్మాయి సైంటిస్టు అంటారు. సైంటిస్ట్ అంటే ఏమిటంటే, మ్యాటర్ గురించి 24 గంటలు తలలను
వేడెక్కించుకొని తర్జన భర్జన అయ్యేటటువంటి సబ్జెక్టు సైంటిస్ట్ అంటే, సైన్స్ అంటే. మనము ఆత్మ గురించి తెలుసుకుంటున్నాం. ఏ మ్యాటర్ అయితే ఆత్మ మీద ఆధారపడి ఉన్నదో అటువంటి ఆత్మను గురించి తెలుసుకోవడం కోసం, లేక బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవడం కోసం, ఏది సత్యము ఏది అబద్ధము ఈ జగత్తులో అనేటటువంటిది అర్థం చేసుకోవడానికి మనిషి ప్రయత్నించాలి. ఈ ఆకలి, దప్పిక, నిద్ర, శ్రమ వీటన్నిటికీ ఓర్చుకొని వాటిని పూర్తి చేసుకుంటూ ఈ శరీర ఉపాధిని ఉపయోగించుకుంటూ దీనికి ముసలితనం వచ్చి దీనిలో శక్తి అంతా ఉడిగిపోయే లోపల ఏ వివేకవంతుడు ఏ వివేకవంతురాలు దీన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళని మించిన సైంటిస్టులు ఎవరున్నారు? మీలాగనమాట. మీరంతా సైంటిస్టుల కంటే గొప్ప. ఎందుకంటే ఈ శరీర ఉపాధిని చక్కగా వినియోగించుకుంటూ దీని యొక్క శక్తిని ఆత్మజ్ఞానానికి ఉపయోగించడం ఎంతో విశిష్టమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది, గొప్ప విషయం అది. అందుకని ఈ అసత్యం అనేది 2 రకాలు ఉన్నాయి. ఆత్యంతిక అసత్, ఆపేక్షిక అసత్. ఆత్యంతిక అసత్ అంటే ఎప్పటికీ లేనటువంటిది, అబద్ధం. అసత్ అంటే అబద్ధం అని అర్థం. ఎన్నటికీ లేనిది, కుందేటి కొమ్ము అని చెప్పి ఆత్యంతిక అసత్. ఆపేక్షిక అసత్ అంటే అప్పుడప్పుడు ఉన్నట్టు కనపడుతుంటుంది, నిజంగా ఉండదు, అది ఆపేక్షిక అసత్. ఈ జగత్తు నామరూపం శరీరమంతా ఆపేక్షిక అసత్. కుందేటి కొమ్ము ఆత్యంతిక అసత్. మరి సత్ అనేది ఏమిటంటే ఎప్పుడూ ఉండేటటువంటిది ఆత్యంతిక సత్. ఆత్యంతిక సత్, ఆత్యంతిక అసత్, ఆపేక్షిక అసత్. ఈ ఆపేక్షిక అసత్ అనేటటువంటిదే ఆకాశ, వాయు, అగ్ని, ఆపహ, పృథివీ, ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా ఆపేక్షిక అసత్. అంటే మిథ్యా అని అర్థం. మిథ్యా అని అర్థం. ఇవన్నీ నామకే వాస్తే అంటున్నారు చూసారా, లిప్ మూమెంట్, లిప్ సర్వీస్ అండి. వాడంతా లిప్ సర్వీస్ అండి అంటే ఊరికే పైపైన మాటలేనండి, నిజం కాదు అంటుంటామే తెలుగులో మనం. లిప్ సర్వీస్ అంటాడు, ఏదో మాట వరుసకి అంటుంటారు. మాట వరుసకేనండి, నిజంగా కాదు అంటే ఏంటి అర్థం? అబద్ధం అని అర్థం. ఈ ప్రపంచము, శరీరం ఇవన్నీ మాట వరుసకే, లిప్ సర్వీస్ అన్నమాట. అంటే సత్ బ్రహ్మ అయినటువంటి నేను, నా మీద ఈ చైతన్యమైనటువంటి నా మీద ఈ నామరూపాలన్నీ ఆధారపడి ఉన్నాయి. నేనే ఈ నామరూపాలకి సత్తా ప్రదాతని, స్ఫూర్తి ప్రదాతని. ప్రదాతని అంటే ఇచ్చేవాడిని, ఉన్నది ఉనికినిచ్చేవాడిని నేనే అన్ని నామరూపాలకి. ప్రాణులలో స్ఫూర్తిని కూడా ఇచ్చేవాడిని. వాటిట్లో సూక్ష్మ శరీరం ఉంటుంది కనుక నేను స్ఫూర్తిని, చైతన్యాన్ని, ఎరుకను కూడా ఇస్తాను. ఇస్తాను అంటే సూర్యుడు ఇస్తున్నాడా సూర్యప్రకాశాన్ని మనకు? ఆయన ఏమైనా చేస్తున్నాడా పని అంటే కాదు. ఆయన సమక్షంలో ఈ జగత్తంతా ప్రకాశిస్తున్నది. ఆయన ప్రకాశాన్ని ఇస్తున్నాడా అంటే ఇవ్వడం లేదు, ఆయన ఏం చెయ్యక్కర్లేదు. ఆయన సమక్షంలో ఈ జగత్తు మనకు ప్రకాశంగా కనపడుతోంది. అదేవిధంగా ఆత్మనైన నేను ఉనికిని, ఎరుకను ఇవ్వక్కర్లేదు. నా సమక్షంలో ఆ యొక్క జడం, ప్రకృతి, మాయ అది ఉనికిని పొందుతుంది. ఉనికిని పొంది ప్రాణులలో ఎరుకను కూడా వ్యక్తం చేస్తుంది. ఆ ప్రాణులలో సూక్ష్మ శరీరం చాలా సూక్ష్మంగా ఉండడం వలన వాటిట్లో స్ఫూర్తిని కూడా తెలియజేస్తుంది. కనుక నేనెవరిని అంటే నేను ఉనికిని, ఎరుకను. నా యొక్క నిజస్వరూపం ఉనికి, ఎరుక, ఆనంద స్వరూపం.
అటువంటి నా నిజస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం ఏవేవి నా మీద ఆధారపడి ఉన్నాయి అంటే నాయన, ఆకాశము నా నుంచే పుట్టిందంటే మాయ నాల యందు ఉన్నది. మాయ నా యొక్క శక్తి. ఉనికి ఎరుకనైన నా బ్రహ్మనైనటువంటి నేను మాయ అనే శక్తిని కలిగి ఉన్నాను. ఆ మాయాశక్తే నా యొక్క ఉనికి ఎరుక వలన అది ఆకాశముగా కల్పన చేయబడుతున్నది. ఆ ఆకాశం నుంచే వాయువు కల్పన చేయబడింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ గుణం ఉంది. శబ్దగుణంతో ఆకాశం కల్పన చేయబడింది. అంటే మాయకు మరొక పేరు ఆకాశం, ప్రకృతికి మరొక పేరు ఆకాశం. సూక్ష్మ ఆకాశం అని అర్థం ఇక్కడ. సూక్ష్మ ఆకాశము, దాని నుంచి సూక్ష్మ వాయువు. అంటే ఉనికి ఎరుక అన్నిటి యందు ఉంటున్నది. ఆకాశం ఉన్నది, వాయువు ఉన్నది, తర్వాత అగ్ని ఉన్నది, శబ్దస్పర్శ రూప గుణాలతో ఉన్నది. తన సొంత గుణం రూపగుణం, అప్పు తెచ్చుకున్న రెండు గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆకాశం వాయువు నుంచి వచ్చినాయి శబ్ద స్పర్శాలు. అగ్ని ఉన్నది అన్నప్పుడు ఆ ఉన్నది అనేది ఎవరిది అంటే నేను, నిజమైన స్వరూపం, నా లక్ష్యార్థమైనటువంటి నేను. శరీరం మనస్సు కాదు నేనంటే. నేను ఉనికి ఎరుకని. శరీరం అనేది నా యొక్క తాత్కాలికమైనటువంటి ఒక ఉపాధి. అది జడ ప్రకృతి. అది ఈ ఉనికి ఎరుకనైనటువంటి నేను, నాకు రూపం లేదు, నేను కనపడను. ఈ శరీరం కనపడుతున్నది కనుక అందరూ నన్ను, ఉనికి ఎరుకనైనటువంటి నన్ను గ్రహించకుండా ఆ శరీరాన్ని మాత్రం, కనిపించే శరీరాన్ని కదా నమ్ముతాడు మనిషి. కనిపించని దాన్ని ఎందుకు నమ్ముతాడు? నమ్మడు. అందుకని ఈ యొక్క సత్తా ప్రదాతనైన నేను, స్ఫూర్తి ప్రదాతనైన నేను ఏమిటి? ఈ అసత్తుని అసత్తుగా గ్రహించాలి. ఉనికి ఎరుకనైన సత్తుని నేను సత్తని గ్రహించాలి శరీరం ద్వారానే. ఈ శరీరం ద్వారానే గ్రహించగలం. ఈ శరీరంలో దోషత్రయాలు ఉన్నాయి. అతృప్తికరం, బంధకత్వం, దుఃఖ మిశ్రితత్వం ఉన్నాయి అని తెలుసుకో అన్నాడు. అని చెప్తూ ఈ శరీరము, మనస్సు, కల్పన ఇవన్నీ రాగద్వేషాల వలన కల్పించబడినవి కనుక నాది పూర్ణ స్వరూపం, ఈ శరీరం మనసు దోషస్వరూపం అని గ్రహించడానికి ఇంత చదవాలి. కనుక ఇప్పుడు ఈ శ్లోకంలో మనకేం చెప్పారు ఇంతవరకు అంటే, ఇప్పుడు జలాన్ని గురించి చెప్పారు. జలము యొక్క మిథ్యాత్వ విచారణం చేస్తున్నాం మనం. సతో వివేచితే వన్నౌ, వన్నిని, అగ్నిని సత్తు నుంచి వేరు చేస్తే, అంటే ఉనికి నుంచి వేరు చేసిన తర్వాత ఆ అగ్ని ఏమవుతుంది? అగ్ని ఉన్నది. ఉన్నది అనేది ఉనికి. ఉనికి అనేది అచ్చమైన గ్రాంధిక భాష, మరి ఏ భాష అంటాం దాన్ని. అంటే మామూలు భాష అయితే ఉన్నది అంటాం. ఉనికి అనేటువంటిది అచ్చమైనటువంటి తెలుగు. అది చాలామందికి తెలీదు. అదేవిధంగా ఎరుక, ఎరుకకే తెలుసుకోవడం అని పేరు. ఎరుక అది గుంట తీసేస్తే, ఉన్నది అని తీసేయండి అగ్నిలో, అప్పుడేమవుతుంది? అగ్ని ఉన్నదా లేదా? ఉన్నదనే తీసేసాం కదా, అప్పుడేమవుతుంది? మిథ్యాత్వే సతి. వన్నౌ సతి వివేచితే, సతః వివేచితే, దాన్ని వేరు చేసినప్పుడు అగ్ని మిథ్యాత్వాన్ని నిర్ణయించిన తర్వాత, మిథ్యాత్వే సతి వాసితే, మిథ్యాత్వం అని తెలుసుకున్న పిదప. ఈ పిదప అనే పదం కూడా ఈ రోజుల్లో వాళ్ళకి తెలుగు అర్థం కాదు. పిదప అంటే తరువాత. తర్వాత ఏముంది మనకు? అగ్ని తర్వాత ఆపహ, జలము 10% న్యూన, 1/10 వంతులు ఆక్రమించి ఉన్నది ఈ యొక్క జలం అగ్నిలో. 1/10 అని అర్థం. అంటే లెస్ ఎక్స్టెన్సివ్ అంటారు దాన్ని. ఆపో 10% న్యూన.
కల్పిత ఇది చింతయేత్. నువ్వు దాని గురించి చింతయేత్ అంటే దిగులు పడమని కాదు అర్థం. తెలుగులో చింతయేత్ అంటే దిగులు పడరా అని అర్థం కాదు. ఆలోచించు, విచారణ చెయ్యి. ఎప్పుడైతే నువ్వు అగ్నిని మిథ్యాత్వంగా నిర్ణయించావో, ఈ యొక్క నీరు కూడా ఈ యొక్క అగ్నిలో 1/10 ఉంది, అంతా వ్యాపించలేదు. 1/10 దశాంశత 1/10 వంతు. ఆ బై అనే దానికి ఏం వాడతారో తెలీదు తెలుగులో. వంతు పాళ్ళు అంటారు. 10వ వంతు మాత్రమే ఉన్నదని నువ్వు, అది కల్పించబడింది. ఎవరు? జలం అగ్ని యందు కల్పించబడింది. ఎప్పుడైతే అగ్ని మిథ్యని నిర్ణయించావో, ఇంకా జలం కూడా చూడాలి కదా. జలం అంటే నీరు, నీరు కూడా మిథ్య అని తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు ఇంకా ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని కూడా మిథ్య అని తెలుసుకో. ఏం చేయాలప్పుడు? 92వ శ్లోకం చదివితే ఆ జలం కూడా మిథ్య అని నిర్ణయిస్తే అప్పుడు తర్వాత మనం భూమికి తెలుసుకోవడానికి వెళతాం. అంటే తాడుగా తెలుసుకోవడం, తాడుగా తెలుసుకుంటే భయం లేదు. తాడు పాముగా తెలుసుకుంటే భయం ఉంటుంది. అదేవిధంగా ఈ జగత్తు సత్తని తెలుసుకుంటే, ఈ నామరూపాలు మిథ్యాన్ని తెలుసుకుంటే భయం ఉండదు. నాకు చాలా భయం వేస్తుందండి, భయంగా ఉంటుందండి. ఎందుకంటే లేని పాముని తాడు మీద చూస్తే భయంగా ఏముంటుంది? భ్రమ వల్ల, భ్రాంతి వలన లేనటువంటి నామరూపాలు, రాగద్వేషాలు, కోపతాపాలు ఇవన్నీ కల్పించుకుంటం వలన నీకు భయం ఉన్నది. కనుక భయానికి కారణం అజ్ఞానం, సత్తు యొక్క అజ్ఞానం. పూజ్య స్వామి దయానంద సరస్వతి వారు ఒక కథ చెప్పేవారు, రామచిలుకల కథ. ఒక రామచిలుకల గుంపు ఉన్నది అడవిలో. ఉన్నప్పుడు ఆ రామచిలుకల్లో ఒక ముసలి రామచిలుక ఉంది, పెద్దది, ఓల్డ్ రామచిలుక. చెప్పింది, ఇక్కడ వేటగాడు తిరుగుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పిందట. ఈ చిన్న చిలుకలకి అందరికీ చెప్పింది. ఆహా, అట్లయితే మేము జాగ్రత్తగా ఉంటాం ఇక నుంచి అని చెప్పి వాళ్ళు కూడా, ఆ రామచిలుకలన్నీ కూడా, చిన్న రామచిలుకలన్నీ నిర్ణయం చేసుకున్నాయి. వేటగాడు చుట్టుపక్కల తిరుగుతున్నాడు, మనం జాగ్రత్తగా ఉందామని. ఒకరోజు ఏమైందంటే వేటగాడు వచ్చాడు. ఈరోజు జపం చేస్తున్నాయి. జపం అంటే రోజు అనుకుంటున్నాయి, వేటగాడు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి, వేటగాడు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి, వేటగాడు ఉన్నాడు, జాగ్రత్త ఉండాలి అని. అంటే హంటర్ ఈజ్ దేర్, బీ కేర్ఫుల్ అని చెప్పేవారు ఇంగ్లీష్లో స్వామీజీ. హంటర్ ఈజ్ దేర్ అంటే వేటగాడు ఉన్నాడు, బీ కేర్ఫుల్ అని చెప్పి రోజు చెప్తూనే ఉన్నాయి. ఒకరోజు వేటగాడు వల వేశాడు, ఈ రామచిలుకలన్నీ వలలో పడ్డాయి. పడిన తర్వాత కూడా వేటగాడు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి, వేటగాడు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి అరుస్తున్నాయిట. ఆ పెద్ద రామచిలుక చూసి వీటిని, ఆహా ఎంత తెలియగలవి ఈ రామచిలుకలు, వేటగాడి వలలో పడి కూడా అవి వలలో పడ్డామని తెలుసుకోవడంలే, చెప్పడం ఏం చెప్తున్నాయి? వేటగాడు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి మనం అంటున్నాయి వలలో పడిన తర్వాత కూడా. కనుక చెప్పేది ఏదో బుద్ధికి అర్థం కాకుండా చెప్తే అట్లాగే ఉంటుంది. వాటికి వేటగాడి వలలో పడ్డామన్న సంగతి కూడా తెలియదన్నమాట. ఎందుకు చెప్తున్నారు ఈ ఉదాహరణ అంటే, చాలామంది వేదాంతం చదువుతూనే అజ్ఞానంలో ఉంటూ రాగద్వేషాలతో, కోపతాపాలతో బాధపడుతూనే వేదాంతం చదువుతున్నప్పటికీ కూడా ఈ దేహాభిమానాన్ని వదలలేక, కుటుంబ అభిమానం, పుత్ర అభిమానం, పుత్రి అభిమానం, మనవరాలు, మనవడు, ఇల్లు అభిమానం, కారు అభిమానం, వస్తువుల మీద విపరీతమైన అభిమానం, దేహాభిమానంతో మనిషి అనుకుంటాడు నేను ఆత్మని అనుకుంటాడు. నేను ఆత్మని, ఈ అనాత్మ నన్ను బాధిస్తుంది, జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూనే ఉంటాడు, బోర్లా పడుతుంటాడు. బోర్లా అంటే రాగద్వేషాలకి లోనైపోయి దిగులు పడుతూ
భవిష్యత్తు గురించి బాధపడుతూ, అంటే భవిష్యత్తులో ఏముంటుందో ఎట్లా జరుగుతుందని బాధపడుతూ, పాత జరిగిపోయినవన్నీ తలుచుకుంటూ దిగులు పడుతూ ఉంటాడు. ఒక పక్కన ఇవి చదువుతూనే ఉంటారు, కానీ అది వదిలిపెట్టరు. కారణం ఏంటంటే మిథ్యాత్మ నిశ్చయం లేకపోవడం వలన. కనుక కనుక ఏంటంటే ఈ ఆకాశము, వాయువు, అగ్ని, జలం ఇవన్నీ కూడా అప్పు తీసుకున్నాయి. ఉనికి ఎరుకని అప్పు తీసుకున్నాయి. ఉనికిని అప్పు తీసుకున్నాయి అనుకోండి, ఎరుక లేదు వీటిలో. ఇవన్నీ జడ పదార్థాలు కనుక. తర్వాత శ్లోకం చదువుతాం. సంధ్యాపో శూన్యతత్వా సశబ్దస్పర్శ సంయుతా రూపవత్యోన్యధర్మాన్ రూపవత్యోన్యధర్మానువృత్యా శ్రీయో రసో గుణాః. రసో గుణః, రసః గుణః. ఇప్పుడు జలాన్ని గురించి చెప్తున్నారు. జలం కూడా ఉనికిని బ్రహ్మము నుంచి, అంటే డైరెక్ట్గా అప్పు తీసుకోలేదు, కానీ అగ్ని ద్వారా అప్పు తీసుకుంది. అగ్ని ద్వారా తీసుకుంది. అగ్ని ఎక్కడి నుంచి తీసుకుంది అంటే అగ్ని కూడా వాయువు నుంచి తీసుకుంది. వాయువు ఆకాశం నుంచి అప్పు తీసుకుంది. ఆకాశము మాయ నుంచి అప్పు తీసుకుంది. మాయ ఎక్కడి నుంచి తీసుకుంది? సత్ బ్రహ్మాన్ని నుంచి. ఈ సత్బ్రహ్మం ఎక్కడి నుంచి తీసుకుంది ఉనికి అంటే ఎక్కడి నుంచి తీసుకోవక్కర్లేదు, దానికి స్వతహాగా సత్ స్వరూపం అది అన్నారు. అయితే ఏమిటి ఇప్పుడు అంటే ఇవన్నీ అప్పు తీసుకున్నాయి అనే సంగతి గుర్తుంచుకోవాలి. చాలామందికి అప్పు తీసుకున్న వాళ్ళకి అప్పు తీసుకున్నాం అనే సంగతి గుర్తుండదు. తీసుకునేటప్పుడు బాగా తీసుకుంటారు, తీసుకున్న తర్వాత ఇచ్చిన వాడిని మర్చిపోతారు. అప్పు తిరిగి ఇవ్వాలన్న సంగతి గుర్తుండదు, కష్టపడతారు. ఒక ఆవిడ అట్లాగే ఇరుగు పొరుగు ఇంటికి వెళ్ళి ఎప్పుడు ఆమెకు అలవాటు అనమాట అప్పు తీసుకోవడం. మాకు కాస్త కాఫీ పొడి ఇవ్వు, అట్లాగే కాస్త ఆ చేత్తోనే కాస్త చక్కెర పొడి ఇవ్వు, ఒక చిన్న కప్పు చక్కెర ఇవ్వు అంటుంది. ఆ చేత్తోనే ఒక గ్లాసు పాలు కూడా ఇవ్వు అంటుంది. మూడు అక్కడి నుంచి అప్పు తీసుకుంటుంది. అవతల ఇచ్చేవాడు అన్నదిట, ఇంకా మీరెందుకు, నేను ఇవ్వటం, నేనే చేసిస్తానులేండి. కాఫీ పొడి కావాలి మీకు, చక్కెర కావాలి, పాలు కావాలి కదా, ఇంకా నేనే చేసిస్తానులేండి అన్నదిట. అట్లా చాలామందికి అప్పు తీసుకోవడం అలవాటు. పొద్దున్న లేవంగానే బయటకు వెళ్ళి అవతల వాడి ఇంట్లో నుంచి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు. మంచి అలవాటు కాదు, ఎప్పుడన్నా అవసరమైతే తీసుకోవాలి. కానీ అప్పు తీసుకునేటప్పుడు అప్పే ఎప్పుడైనా. ఈ జలం కూడా అప్పు తీసుకుంది. సంత్యః ఆపః అన్యధర్మాన్ అనువృత్యా అన్నారు. అంటే అంతకు ముందున్న ధర్మాలు, ఆకాశానికి, వాయువుకి, అగ్నికి ఏవే ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలను తీసుకొని అనువృత్యా, అవి వీటికి కూడా వచ్చింది, జలానికి కూడా వచ్చింది. జలం ఎప్పుడూ కూడా నిత్య బహువచనం. జలం ఏకవచనం కాదు. ఆపహ అని సకార, ఈ అమూ అనే పదం చూడండి, అమూహు సకారాంతః స్త్రీలింగ అదస్సు శబ్ద. అసౌ అమూ అమూహు. ఆ అమూ అనేది ఈ జలములు అని అర్థం. ఈ జలములు, అమూహు ఆపహ, ఈ జలములు. ఏమంటే జలములు ఏమిటండి, జలమే కదా అంటే నాయన బహువచనం అది. ఆపహ బహువచనం, అది దాన్ని ఏమంటారు, విశేషం అన్నమాట. ఈ జలానికి విశేషణం ఈ జలములు. ఈ జలములు అంటే జలము కూడా మరి బహువచనం అయితే ఏం చెప్పాలి అంటే ఆపహ, ప్రథమ ఏకవచనం. మళ్ళీ ఆపహ ఆపహ, అద్భిః అద్భ్యః అద్భ్యః, అపాం అప్సు అంటారు. ఇవన్నీ కూడా బహువచనంలోనే ఉంటాయి. ఈ జలములు అని అర్థం.
ఇది కూడా స్త్రీలింగం కనుక నిత్య బహువచనాంతం కనుక అము కూడా స్త్రీలింగము. ఈ నీళ్ళు ఏ నీళ్ళు? సంత్యః అనేది కూడా బహువచనం, అందుకని సంత్యాః సంత్యాః. ఆపహ అమూః ఈ జలములు ఉన్నవి. ఈ జలములు ఉన్నవి అంటాం కదా. ఉన్నటువంటి ఈ జలముల్లో శూన్యతత్వాః, తత్వం అంటే ఉనికి, శూన్యం అంటే లేకుండా. వేరు చేయండి. ఈ జలములు ఉన్నవి, ఆ ఉన్నవి అనేది తీసేయండి, ఆ ఉనికిని తీసేయండి. జలముల్లో నుంచి తీస్తే సశబ్ద స్పర్శ సంయుతాః, దాంట్లో సత్యత్వం లేదు. జలానికి శూన్యతత్వాః, దాని యొక్క ఉనికి అనేటువంటిది బ్రహ్మది, బ్రహ్మ చైతన్యానిది, దానిది కాదు. అట్లాగే ఏమేమిటి తీసుకుంది? ఆకాశాన్ని నుంచి శబ్దం తీసుకుంది జలం. గడగడా శబ్దం అని మన 1 చాప్టర్లో చూసాం, పంచదశలో. సశబ్ద శబ్దంతో కలిగి, స్పర్శ ఆకాశవాయువు ఒక గుణం స్పర్శ, సంయుతాః ఈ జలములు ఈ 2 గుణాలు పైనుంచి అప్పు తీసుకున్నాయి. రూపవత్యః అగ్ని నుంచి రూపాన్ని తీసుకుంది, అందుకని రూపవత్యః చెప్తున్నారు. సంయుతాః అని బహువచనంలో చెప్తున్నారు. అన్యః ధర్మాన్ అనువృత్య అంటే వేరే వాటి యొక్క ధర్మాలను దాని యందు అనుసరించి ఉన్నాయి. అనువృత్యా దాని యొక్క సొంత గుణం ఏమిటి? మరి ఇవన్నీ తత్వబోధలో చూసాం. దాని యొక్క నిజగుణం ఏమిటి? స్వీయ గుణ రస, రసం రుచి. రుచి అనేది ఆకాశంలో లేదు, వాయువులో లేదు, అగ్నిలో కూడా లేదు. రుచి అనేది ఎక్కడుంది అంటే ఓన్లీ జలమునందు ఉన్నది. రసగుణ అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్పారు? జలము ఉనికి అనేదాన్ని బ్రహ్మము నుంచి తీసుకుంది, శబ్దగుణాన్ని ఆకాశం నుంచి తీసుకుంది, స్పర్శగుణాన్ని వాయువు నుంచి తీసుకుంది, రూపగుణాన్ని అగ్ని నుంచి తీసుకుంది, తన సొంత గుణమైనటువంటి రసగుణంతో ఉన్నది. ఇప్పుడు జలం ఉన్నదండి రెడీగా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దాంట్లో నుంచి ఉనికిని తీసేసాయి. 93వ శ్లోకంలో చెప్తున్నారు. ఏమని అంటే చదువుతాం. సతో వివేచితా స్వప్సు తన్మిథ్యాత్వేన వాసితే భూమిర్దశాంశతో న్యూనాం కల్పితా స్మృతి చింతయేత్. ఆ తర్వాత వివేచితాసు అప్సు అన్ని బహువచనం చూసారా? అప్సు వివేచితాసు. ఎప్పుడైతే వివేచిత అంటే వేరు చేస్తే, ఈ ఉనికి జలములు, జలములు ఉన్నవి అనే 2 పదాలు ఉన్నాయి. జలములు ఉన్నవి, ఆ ఉన్నవి అనేది బ్రహ్మ యొక్క స్వరూపం, బ్రహ్మ యొక్క సత్తది. దాన్ని తీసేస్తే ఏమవుతుంది? జలములు అసత్ అవుతాయి. అందుకని తన్మిథ్యాత్వేన వాసితే, ఎప్పుడైతే అది శుద్ధ సత్వాన్ని నువ్వు తీసేసినప్పుడు ఉనికి అప్సు సతః వివేచితాసు జలములు వాని అందరి సత్తా ధర్మాన్ని, ఉనికి ధర్మాన్ని వేరు చేసినప్పుడు, ప్రత్యేకంగా విడిగా చేసినప్పుడు, ఇవన్నీ చేత్తో చేయలేం, ఫిజికల్గా బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకోవాలి. తత్ మిథ్యాత్వేన వాసితే, ఆ జలములు, తత్ అంటే ఆ జలములు అసత్యమని, మిథ్యాత్వేన అంటే అసత్యమని, వాసితే అంటే బుద్ధి యందు దృఢంగా గ్రహించినప్పుడు అని అర్థం. మన యొక్క బుద్ధిలో ఆ జ్ఞానం కలిగినప్పుడు దృఢంగా భూమి, 2వ లైన్లో చెప్తున్నారు,
భూమిర్దశాంశతో నూనా. ఎప్పుడైతే జలం మిథ్యా అని తెలిసిపోయిందో మరి ఇంకా ఐదో పంచభూతాన్ని కూడా మనం మిథ్యా చేయాలి కదా. ఆ భూమి గురించి చెప్తున్నారు. భూమి పృథివీ అని అర్థం. భూమి పృథివీ మరొక పేరు. దశాంశత జలములో 10వ భాగం, జలంలో 10వ భాగము న్యూనా అంటే అగ్ని అల్ప పరిణామం. జలము అగ్నిలో అల్ప పరిమాణం కలిగి ఉంది. పృథివీ జలంలో అల్ప పరిమాణం కలిగి ఉంది. కల్పిత ఇది మాయచే కల్పింపబడినట్లుగా, చింతయేత్ విచారణ చెయ్యవలసినది అని చెప్తున్నారు. తర్వాత 94వ శ్లోకం. ఇప్పుడు ఈ భూమిని కూడా దాని యొక్క లక్షణాలు చెప్తున్నారు. అస్తి భూస్తత్వశూన్యాస్యాం శబ్దస్పర్శౌ సరూపకౌ రసశ్చ పరతో గంధః నైజః సత్తా వివిచ్యతాం. అస్తి భూః భూమి ఉన్నది. భూః తత్వశూన్య. అస్యాం అంటే భూమి ఆ అస్థి అనేది లేకపోతే అన్యోన్య గుణాలను తీసుకొని, అంటే పరతః గుణాలను తీసుకొని ఆ గుణాల మీద ఆధారపడి శబ్ద స్పర్శ రూపకౌ సరూపకౌ. ఈ భూమి ఆకాశ గుణమైనటువంటి శబ్దగుణాన్ని తీసుకుంది, సత్ బ్రహ్మంలోంచి సత్తుని తీసుకుంది. అప్పుడు అస్థి భూమి, భూమి ఉన్నది అంటాం. అది తీసేస్తే లేని భూమి అంటాం. శూన్యతత్వా శూన్య అస్యాం అంటే ఏంటి అర్థం? నిస్తత్వము. తత్వశూన్య అంటే అది నిస్తత్వము, నిజంగా నిస్తత్వము. అప్పు తీసుకున్నది కాబట్టి భూమి ఉన్నది అంటాం. మాయాధర్మము అయినటువంటివి ఏమేమి తీసుకుంది? శబ్ద స్పర్శ రూప ఇవన్నీ కూడా కలిగి ఉన్నది భూమి. భూమిలోంచి శబ్దం వచ్చింది. మన జపాన్లో భూకంపం వచ్చింది చూసారా? ఎక్కడి నుంచి వచ్చింది అంటే భూమిలో నుంచి వచ్చింది. భూమికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శబ్దగుణం అంటే జలంలో నుంచి తీసుకుంది. జలం అగ్ని నుంచి, అగ్ని వాయువు నుంచి, వాయువు ఆకాశం నుంచి తీసుకుంది. అది అటువంటి గుణాలన్నీ కూడా పరతః గుణ, అవన్నీ కూడా వాటికి చెందినవి తీసుకొని, రసగుణమేమో జలం నుంచి తీసుకుంది. పరతః అంటే బయట నుంచి అని అర్థం. పరతః అన్యేభ్య అంటే వేరే వాళ్ళ నుంచి, అంటే ముందు నాలుగు భూతాల నుంచి పరతః స్వీకృత తీసుకున్నాయి అన్నమాట. అర్థమైంది. పరతః పంచమ్యర్థే తసి అంటారు. పరతః తీసుకొని బయట నుంచి, వేరే వాటి నుంచి, వేరే భూతాల నుంచి తీసుకొని ఆ యొక్క జలధర్మాన్ని కూడా రసగుణాన్ని తీసుకొని ఈ విధంగా నైజ గుణం గంధ పరతః భవంతి, అక్కడ భవంతి సప్లై చేసుకొని, నైజ దాని నిజమైన గుణం ఏంటి? గంధ. అస్యాం ఆ పృథివీ ఎందున్న గంధ. అస్యాం అనేది మొదటి లైన్లో ఉంది. అస్యాం నైజ గుణ గంధ, దాని స్వతహా ఉండే గుణం గంధం. అందుకనే భూమిలో నుంచి వచ్చే జలానికి టేస్ట్ ఉంటుంది. జలానికి నిజంగా రుచి లేదు. రుచి ఉన్నది కానీ వాసన అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే పండ్లల్లో, కూరల్లో వచ్చేటటువంటి వాసన, పండు సపోటా పండు వాసన, జామ పండు వాసన, ఇవన్నీ కూడా భూమి యొక్కవి, ఆ పండుది కాదు. భూమిలో నుంచి రావడం వలన భూమికి ఉన్నటువంటి
ఆ గంధము, ఆ వాసన వాటికి కూడా వస్తుంది. విని అస్యాం, ఈ పృథివీ ఎందు ఉన్నటువంటి గంధ, గంధగుణము, దాని స్వీయ గుణము, నైజ అంటే నిజగుణం. వీటి నుంచి సత్తా వివిచ్యతాం, సత్తాని ఉనికిని వేరు చేసినప్పుడు, పైన చెప్పినట్లుగా ఇందాక ముందు నుంచి ఆకాశం నుంచి చెప్తున్నాం కదా, అట్లాగే వివిచ్యతాం, ప్రత్యేకించి అంటే ప్రత్యేకంగా చూడాలి దాన్ని. పృథివీ ఉన్నది, ఆ ఉన్నది అనేది తీసేస్తే ఈ పృథివీ అసత్ అవుతుంది. సత్తుని తీసేస్తే, ఉనికిని తీసేస్తే నిస్తత్వం అవుతుంది భూమి అంటున్నారు. పృథక్ అని వివేచన ఫలం ఏమిటి? ఇట్లా చేయడం వల్ల పృథక్ పృథక్ వేరు చేసి అంటే ఏమిటండి ప్రయోజనం అని అంటావా అన్నారు. ఇక్కడ పరతః అనేది అవ్యయం. సత్తా వివిచ్యత అంటే శుద్ధ సత్వాన్ని అది మిగులు ఉంటుంది. భూమి ఉన్నది, ఆకాశం ఉన్నది, జలం ఉన్నది, అగ్ని ఉన్నది అని అన్నప్పుడు శుద్ధ సత్వం కాదు అది. ఆ మిథ్యా నామరూపాలతో కలిసి ఉన్నటువంటిది. వాటిని తీసేస్తే అది ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అంటారు, శుద్ధ సత్వం మిగులుతుంది. అలా వేరు చేసిన తర్వాత ఏమిటి అంటే, ఇప్పుడు మనకు 59వ శ్లోకం నుంచి మొదలుపెట్టారు ఇదంతా. 95వ శ్లోకం దాకా పంచభూత అపవాద అంటారు. మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం? పంచభూతాలని అపవాదం చేయడం, తొలగించడం అన్నమాట, మిథ్యాత్వం చేయడం. కనుక ఈ 95వ శ్లోకంలో మొదటి లైన్ వరకు మనకు ఈ పంచభూతాల అపవాదం గురించి వస్తుందన్నమాట. ఇప్పుడు భూమిని కూడా మిథ్యాన్ని నిర్ణయించాలి కదా. 95వ శ్లోకం చదువుతాం. పృథక్కృతాయాం సత్తాయాం భూమిర్మిథ్యావశిష్యతే భూమిర్దశాంశతో న్యూనం బ్రహ్మాండం భూమిమధ్యగం. మొదటి లైన్తో భూమి మిథ్యాత్వం అవుతుంది. సత్తాయాం పృథక్కృతాయాం, సత్తా ధర్మాన్ని మిగతా ఇతర ధర్మాలను కూడా వేరు చేసినప్పుడు, ప్రత్యేకించి దాన్ని వేరుగా చూసినప్పుడు, ప్రత్యేకించినప్పుడు కూడా అని అంటారు, అంటే సపరేట్ చేసినప్పుడు. అలా చేసినప్పుడు ఏమవుతుందట? మిథ్యా భూమి, భూమిర్మిథ్యావశిష్యతే, భూమి మిథ్యా భూమి మిగులుతుంది, అవశిష్యతే మిగులుతుంది అన్నాడు. ఇక్కడ మనం చదివే ఈ పంచభూతాలు సూక్ష్మం అండి. స్థూలం గురించి చదవడంలో మనం సూక్ష్మభూతాలంటే వేరువేరుగా ఉన్నప్పుడు, పంచీకరణం కాకముందు అని అర్థం. ఇవన్నీ సూక్ష్మభూతాలు. స్థూలభూతాలు మన కంటికి కనపడతాయి, తెలుస్తాయి, కానీ సూక్ష్మభూతాలు తెలియవు. కనుక భూమి అనే భూమేహి దశాంశతో న్యూనం, భూమేహి అంటే అని ఇతర జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని వివరిస్తున్నారన్నమాట. ఇప్పుడు అంటే భూమితో మిథ్యాత్వం చేసిన తర్వాత భూమి నుంచి ఏమేమి వచ్చినాయి అంటే బ్రహ్మాండం వచ్చింది కదా. అప్పుడు బ్రహ్మాండాన్ని కూడా చెప్తున్నాడు. ఈ బ్రహ్మాండం అనేటటువంటిది భూమి మధ్యగం, భూమిలో 1/10 భాగమే భూమిలో అందు బ్రహ్మాండం ఉన్నదిట. బ్రహ్మాండం అంటే ఏమిటి అది చెప్పబోతున్నారు తర్వాత శ్లోకంలో. బ్రహ్మాండం అంటే ఇది అని. ఏమిటి ఇది అంటే 96వ శ్లోకంలో అంటే కంటెంట్ ఆఫ్ బ్రహ్మాండ అని అర్థం. దాని యొక్క సారం ఏమిటి, బ్రహ్మాండంలో ఏముంటుంది అని. అక్కడ ఏముంటాయి అంటే బ్రహ్మాండము అనేది మనం తెలుగులో కూడా వాడుతుంటారు, కీర్తనల్లో కూడా పాడుతుంటారు. బ్రహ్మ అండము, అండం అంటే కోడిగుడ్డు, గుడ్డు ఆకారంలో ఉండేది. విష్ణు పురాణంలో చెప్పబడినాయి ఇవన్నీ కూడా. ఏమని అంటే ఈ యొక్క బ్రహ్మాండం అంతా కూడా గుడ్డు ఆకారంలో ఉందట.
అండ ఆకారంలో. ఈ కాస్మాస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ కాస్మాస్ అనేటువంటిది భూమి మధ్యగం దశాంశ నూనం అన్నారు. ఈ భూమి కూడా మిథ్య అయిన తర్వాత మరి బ్రహ్మాండాన్ని కూడా జగత్తును కూడా మిథ్యా చేయాలి కదా. అంటే ఈ సూక్ష్మభూమి యందు 1/10 భాగమే ఈ బ్రహ్మాండం అంతా ఉన్నదట. భూమిలో 1/10 10వ భాగం మాత్రమే బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే ఏమిటి అండి? ఏమేమి ఉంటాయి బ్రహ్మాండంలో? ఏ బ్రహ్మాండం అయితే భూమి యందు ఉన్నదో 1/10 భాగం ఆక్రమించి ఉన్నదో భూమి మధ్యగం అస్థి. అస్థి అనేది సప్లై చేసుకోవాలి మనం. బ్రహ్మాండం అనేదాన్ని కూడా మనం మిథ్యా అని తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. ఏమేమి ఉన్నాయట బ్రహ్మాండంలో? 96వ శ్లోకం. బ్రహ్మాండ మధ్యే తిష్టంతి భువనాని చతుర్దశ భువనేషు వసంత్యేషు ప్రాణిదేహా యథా యథం. ఈ బ్రహ్మాండం అనేటువంటిది ఈ బ్రహ్మాండం మధ్యే తిష్టంతి. బ్రహ్మాండము మధ్యలో 14 లోకాలు ఉన్నట్ట. చతుర్దశ భువనాని 14. చతుర్దశ అంటే 14, దశ అంటే 10, చతుర్ అంటే 4, 10 + 4 ఎంత? 14. కనుక ఈ 14 లోకాలు ఉన్నాయట ఈ బ్రహ్మాండంలో. ఈ 14 లోకాలు ఎక్కడున్నాయిరా అంటే భూమి మధ్యలో ఉన్నాయి. భూమి మధ్యగం. ఎక్కడున్నాయి ఈ 14 లోకాలంటే 7 పైలోకాలు, 7 క్రింది లోకాలు. వాటి పేర్లన్నీ చెప్పాను ఇంతకుముందు, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ యొక్క పైలోకాలు ఏమిటి అంటే, పైలోకాలంటే పైనని కాదు అర్థం, క్రిందని లోకాలని కాదు అర్థం. క్వాలిటేటివ్లీ, నాట్ డిస్టెన్స్ వైజ్. క్వాలిటేటివ్లీ అంటే ఉన్నతమైనటువంటి. పుణ్యేన పుణ్యలోక, పాపేన అధోలోక, ఉభాభ్యాం మనుష్యలోక. బాగా పుణ్యం చేసుకుంటే పైలోకాలు, పాపం చేసుకుంటే క్రింది లోకాలు. పాపము పుణ్యము 2 మధ్యస్థంగా ఉంటే మనుష్యలోకం అని పురాణాల్లో చెప్పబడింది. అంటే పుణ్యం చేసుకుంటే మంచి సుఖాలు. తైత్రీయోపనిషత్తులో చూసాం మనం, ఆనంద మీమాంసలో. తే ఏ శతం గంధర్వాణామానందా, మనుష్య గంధర్వానంద, పితృదేవానంద, రకరకాల ఆనందాలను చూసాం మనం. అట్లా గ్రెడేషన్ వెళ్తూ ఉంటుందన్నమాట. అంటే సుఖాలు అనుభవించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. పై లోకాలకు వెళుతుంటే సూక్ష్మంగా ఉంటాయి ఇంకా అన్నమాట. కాలం వేరుగా ఉంటుంది, అక్కడ దేశం వేరుగా ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఎట్లా ఉదాహరణకి మలేషియాకి మనకు కాలభేదం ఉంది, సింగపూర్కి మనకు కాలభేదం ఉంది, అమెరికాకి మనకు కొన్ని గంటల కాలభేదం ఉంది. అట్లాగే లోకాలకు కూడా కాలభేదం ఉంటుంది. మన కళల్లోనే చూడండి, కళకి మన వ్యవహార సమయానికి భేదం ఉంది. కళ వచ్చేది 1 నిమిషమో 1.5 నిమిషం వస్తుందో, అంతకంటే తక్కువే. ఆ టైంలో ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు. కళ్ళు బాగా ఐ బాల్స్ మూవ్ అవుతుంటాయట కళలో. కళ వచ్చినప్పుడు ఆ ర్యాపిడ్ ఐ మూమెంట్స్లో ఆ కళ కాసేపు ఉంటుంది. అందులో కొన్ని సంవత్సరాల విషయాలన్నీ జరిగిపోతాయి అందులో. పెళ్ళి కాకపోతే అబ్బాయికి ఆ కళలో అమ్మాయిని చూసినట్లు, అమ్మాయి వాళ్ళు ఒప్పుకున్నట్లు. ఇప్పుడు అట్లా చెప్పాల్సి వస్తుంది. వెనకట్లో అమ్మాయికి పెళ్ళి కాలేదని దిగులు, ఇప్పుడు అబ్బాయికి పెళ్ళి కావట్లేదే అని దిగులు చాలామందికి. ఎందుకంటే అబ్బాయిలంతా క్యూలో ఉన్నారు వరుసగా.
అమ్మాయిల కోసం. ఎందుకండి అట్లా అయింది అని అంటారా? కారణం ఏమిటో తెలుసా? మీకు తెలుసు. నాకంటే బాగా మీకే తెలుస్తుంది. నాకేం తెలుస్తుంది? ఎందుకంటే చాలామంది ఇళ్లల్లో అమ్మాయిలు వద్దు, అబ్బాయిలే కావాలి. అబ్బాయిలకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. అమ్మాయిల కంటే ఇళ్లల్లో ప్రాధాన్యం అబ్బాయే పుట్టాలి, అబ్బాయే ఉండాలి ఇంట్లో. అమ్మాయి కూడా పుడితే పర్వాలేదు, అబ్బాయి లేకుండా అమ్మాయి మాత్రమే, ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు పుట్టారంటే ఇంకంతే వాళ్ళ ఇంట్లో. అబ్బాయిలు ఇద్దరు ముగ్గురు పుట్టిన తర్వాతనో ఇద్దరు ఒక అమ్మాయి పుడితే పర్వాలేదు, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు పుడితే వరుసగా. ఎందుకంటే భారం కదండి, అమ్మాయికి పెళ్లి చేయాలి, చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఆ రోజుల్లో ఒక దశాబ్దం 2 దశాబ్దాల కింద విపరీతమైనటువంటి పుత్ర వ్యామోహం ఉండేది. ఆ పుత్ర వ్యామోహంతో ఏం చేశారంటే అమ్మాయిల్ని కనడం తగ్గించేశారు. అమ్మాయిలు వద్దనుకున్నారు. వద్దనుకునేటప్పటికి ఇప్పుడు ఏమైందంటే షార్టేజ్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయిలు లేరు, తక్కువ అయిపోయింది. పర్సంటేజ్ తక్కువ అవ్వబట్టే కదా అబ్బాయిలకు అమ్మాయిలు ఎందుకు దొరకటంలో అయితే దొరకాలి కదా మరి. అంటే పర్సంటేజ్ తగ్గిపోయింది. ఎందుకంటే అప్పుడు అట్లా అనుకునేవారు. అందువల్ల ఏమైంది, ఇప్పుడు అబ్బాయిలకి పెళ్ళి కాకుండా 35 సంవత్సరాలండి, అబ్బాయికి 37 ఏళ్ళండి. 40 ఏళ్ళు అన్నా కూడా పెళ్ళి కావట్లేదంటే ఏమిటి అర్థం? ఆ రోజుల్లో అమ్మాయిలకు పెళ్లి కాలేదని ఎట్లా దిగులు పడ్డారో ఇప్పుడు అబ్బాయిలకు పెళ్లి కావట్లేదని దిగులు పడుతున్నారు. కనుక ఎటైనా దిగులే కదా. కనుక మనం కోరుకోకూడదు అట్లా, అబ్బాయే పుట్టాలి అమ్మాయే పుట్టాలని కోరుకోకూడదు. ఎవరు పుట్టాలో ఈశ్వర సంకల్పం, అది వస్తారు అంతే. అంతేగాని ఇట్లా కోరుకోవడం వల్ల ఇప్పుడు ఏముంది చూడండి, ఎంత కష్టపడుతున్నారో చాలామంది. ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇదంతా అంటే లోకాల గురించి చెప్తున్నా. ఈ 14 లోకాలు, 14 లోకాలలో ఎవరెవరు ఉంటారు ఎందుకు చెప్పానంటే అసలు స్వప్నం కాల సమయం. అబ్బాయిని చూసాం, అమ్మాయిని చూసాం, ఇద్దరికి నచ్చింది, వివాహం అయిపోయింది. వివాహం అయిన తర్వాత మామూలుగా వివాహం కావాలంటే ఎంత టైం పడుతుంది? చూసిన తర్వాత లగ్నాలు పెట్టుకొని కొన్ని నెలలు పడుతుంది, 6 నెలలన్నా పడుతుంది, కొంతమంది సంవత్సరం దాకా ముహూర్తాలు పెట్టరు చూసిన తర్వాత కూడా. మరి కళలో అంతా అయిపోయిందండి అన్నారు. అక్కడ ఏమైనా సంవత్సరం పట్టిందా? కళ అంటే నిద్రపోయిందే 4 గంటలు 6 గంటలు. ఆ 6 గంటల్లో అమ్మాయిని చూసి పెళ్లి చేసి వాళ్ళకి పిల్లలు పుట్టడం ఇవన్నీ జరిగిందనుకోండి, ఏదో ఎన్నో గంటలు ప్రయాణం చేస్తారు. కళ వచ్చిందే 1.5 నిమిషం కొండగా లేదు, నువ్వు 17 గంటలు ఎట్లా ప్రయాణం చేసావు? అమెరికా వెళ్ళొచ్చానంటాడు కళలో. అమెరికా వెళ్ళడానికి 18 గంటలు 20 గంటలు పడుతుంటే నువ్వు కళలో అమెరికా ఎట్లా వెళ్ళొచ్చావురా అంటే అదంతే, కళ సమయం, ఆ యొక్క పారాడైమ్ వేరు. అట్లాగే ఈ పైలోకం అంటే ఏమిటంటే వాటి యొక్క టైం జోన్ వేరుగా ఉంటుంది. వాళ్ళ యొక్క శరీరాలు సూక్ష్మంగా ఉంటాయి. ఇప్పుడు అప్సరసలు అంటారు చూసారా? అప్సరసలు అంటే ఏమిటంటే అప్పు అంటే నీళ్లు, నీరే రసంగా ఉంటుంది వాళ్ళ శరీరం అంతా. అందుకని సినిమాల్లో తీసేటప్పుడు అప్సరసలు నీళ్ళలో నుంచి వచ్చేవాళ్ళు, చేప పిల్లల్లాగా నీళ్ళల్లో నుంచి వస్తే ఎప్పుడు. అందుకని అందరూ అందంగా ఉంటారంటే బాగా నీరే వాళ్ళ యొక్క శరీర తత్వం సూక్ష్మంగా ఉంటుందన్నమాట. పైలోకాల అంటే ఏమీ లేదు, సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి శరీరాలు. వారి యొక్క సమయం, బ్రహ్మలోకంలో సమయం ఎట్లా అంతా ఉంటుంది, బ్రహ్మాజీ యొక్క ఆయుష్, ఆ సమయం వేరు, మన సమయం వేరు ఇక్కడ. కనుక సమయం మారుతుంది, దేశాల్లోనే మారుతూ ఉంటే కాలిఫోర్నియాలో ఒక టైం ఉంటుంది, మిగతా భాగంలో అమెరికాలో ఇంకో వేరే టైం ఉంటుంది. అక్కడే మారుతున్నది టైం జోన్. ఇంకా వాట్ టు టాక్ ఆఫ్ 14 లోకాస్. కనుక కాలభేదం ఉంటుంది, సూక్ష్మతా భేదం ఉంటుంది. ఆ విధంగా బ్రహ్మాండ మధ్యే తిష్టంతి భువనాని, 14 భువనాని. ఏమిటా భువనాలు? ఒకసారి గుర్తు చేసేదే, భూలోక, భువర్లోక, పై 7 లోకాలు అనమాట. పైన అంటే ఉన్నతమైనటువంటి లోకాలు పుణ్యం వలన. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోక, సత్యలోక. సత్యలోకాన్ని బ్రహ్మలోకం అంటారు. భూలోక, భువర్లోక, సువర్లోక, భువర్లోక, భూ భువ సువ మహ జన
తపః సత్యం అని అర్థం. 7 లోకాలు. వీటి యొక్క ఈ లోకాలని సప్త లోకాలు. తర్వాత క్రింది లోకాలు ఏమిటంటే స్థూలాతి స్థూలమైనటువంటి అన్నమాట. అంటే హీనమైనటువంటి జన్మలు. క్రింది అంటే పాతాళం ఉంటాయి కదా, క్రిందికి అంటాం. కానీ ఇక్కడే ఇట్లా లీనియర్ కాదు నా, అంటే ఇట్లా పైకి క్రిందికి కాదు, హారిజాంటల్ అన్నమాట. లెవెల్స్, క్వార్టర్స్ ఉంటాయి చూసారా, ఫస్ట్ క్లాస్ క్వార్టర్స్, సెకండ్ క్లాస్ హెచ్ఐజీ ఫ్లాట్స్, ఎల్ఐజీ ఫ్లాట్స్ అంటారు చూసారా. హెచ్ఐజీ అంటే హై ఇన్కమ్ గ్రూప్, లో ఇన్కమ్ గ్రూపు. ఎక్కడుంటారు వాళ్ళందరూ? హారిజాంటల్గానే ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లాగా కాకుండా కాలనీస్ అన్నమాట. బాగా రిచెస్ట్ కాలనీ, పాష్ ఏరియా అంటుంటారు చూసారా, పాష్ ఏరియా. 24/7 నీళ్ళు వస్తాయి అక్కడ. ఇంకొక ఏరియా లేదు, నీళ్ళే రావు. ఎందుకంటే వాళ్ళు చేసుకున్న పుణ్యం, వీళ్ళు చేసుకున్న పాపం. హారిజాంటల్గానే ఉంటారు అందరూ. ఏరియాస్ అన్నీ హారిజాంటల్గా ఉంటాయి, పైన క్రింద అని కాదు ఇక్కడ అర్థం. అంటే క్వాలిటేటివ్లీ, క్వాంటిటేటివ్లీ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రమ్ ఆల్ కంఫర్ట్స్ అన్నమాట. అందుకని లోవర్ లోకాస్ అంటే ఏమిటి? హీనంగా ఉంటుంది పాపం చేయడం వలన. ఏమిటి ఆ లోవర్ లోకాస్ అంటే? క్రింది అంటే ఏమిటి? ఇన్ఫీరియర్ అని అర్థం. హీనమైన, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ. పాతాళం భైరవి సినిమా చూసారా? పౌరాణిక సినిమాల్లో ఈ పాతాళం లోకాల్లోకి తీసుకుపోవడం చూపిస్తుంటారు. పై లోకాలకు పోవడం, క్రింది లోకాలకి. మనం చూసుంటాం పాతాళ లోకాలకు వెళ్ళేటప్పుడు ఏముందంటే క్రూరంగా, భయంకరంగా ఉంటుంది. అంతా కూడా పాములు, పుట్టలు, ఇవన్నీ భయంకరమైన జంతువులు ఉంటాయి అక్కడ. సినిమాల్లో చూసుంటాం. పై లోకాలకు వెళ్ళేటప్పటికి చక్కగా గార్డెన్స్, పెద్ద పెద్ద గార్డెన్స్, అప్సరస్సులు తిరుగుతూ ఉంటారు, మంచి సుగంధం, సంగీతం అవన్నీ ఉంటాయి. నీకు పాతాళ లోకంలో అవన్నీ ఉంటాయా? ఉండవు. పాతాళ లోకంలో చీకటి చీకటిగా ఉంటుంది అని పాములు, తేళ్ళు, జెర్రులు ఇవన్నీ ఉంటాయి, చూపిస్తాడు. పౌరాణిక సినిమాలు అప్పుడు చూపించేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు లేవనుకోండి అంతగా. ఆ వీరులు, ఆ వీరత్వం అవన్నీ చూపించేవాళ్ళు ఆ రోజుల్లో. కనుక ఈ లోకాలన్నీ ఏమిటయ్యా అంటే ఇప్పుడు చతుర్దశ భువనాని అన్నారు. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ ఇవన్నీ కూడా పైన క్రింద లోకాలంటే ఉన్నతమైన లోకాలు. లోకం అంటే ఏమిటి? లోక్యతే అనుభూయతే ఇది లోక. ఏదైతే నువ్వు అనుభవిస్తావో అది లోకము అని అర్థం. లోకము అంటారు. ఈ చతుర్దశ భువనాన్ని, ఈ భువనాల్లో ఏమేమి ఉన్నాయండి మళ్ళీ వీటిట్లో అంటే భువనేషు, భువనముల యందు, ఏషు భువనేషు ఈ లోకముల యందు, ఈ ఉన్నతమైన లోకముల యందు, ఈ యొక్క హీనమైన లోకముల యందు, ఈ 14 లోకముల యందు తిష్టంతి. ఎవరెవరు ఉంటారట ఇక్కడ అంటే దేవ, మనుష్య, వసంతి అంటే నివసిస్తుంటారట. ప్రాణిదేహాహ, దేవ, మనుష్య, తిర్యగాది అని అర్థం. ప్రాణిదేహాహ అంటే జీవులు, ప్రాణులు. దేవతలు ఒక రకమైన ప్రాణులు. మనుష్యులు పుణ్యం చేసుకుంటే దేవతా శరీరాలు, పుణ్యపాప మిశ్రితమైతే మనుష్య శరీరాలు. తిర్యకంటే పాకేటటువంటివి, అడ్డంగా పాకుతూ ఉంటాయి, అవి తిర్యక్ అంటారు. ఆది పదార్థ మిగతా శరీరాలు, చీమలు, ఈగలు, ఎగిరేవి, ఈత కొట్టేవి, రకరకాలు ఉన్నాయి కదా. చేపలు ఉంటాయి చూడండి, దాంట్లోనే ఎన్ని రకాలు. అన్నీ కూడా ఆది శరీరములు. ఇవన్నీ దేహ అంటే శరీరములు. దేహేషు ఈ యొక్క శరీరాలన్నీ కూడా వసంతి నివసిస్తున్నాయి.
ఈ శరీరాలన్నీ కూడా ఈ చతుర్దశ భువనాలలో నివసిస్తున్నాయి. ఉన్నతమైన శరీరాలు పుణ్యం చేసుకొని ఉన్నతమైనటువంటి లోకాలలో, పాపకర్మలు చేసి హీన శరీరాలతో హీన లోకాలలో నివసిస్తున్నాయి. ఇదంతా పురాణంలో చెప్పబడినాయండి. ఇవన్నీ వర్ణనం చేయబడినాయి విష్ణు పురాణంలో. ఈ తత్వశాస్త్రాన్ని బట్టి బ్రహ్మాండలోకం దేహేషు యథాయథం అంటే వారి వారి కర్మలను అనుసరించి అని అర్థం. వారి వారి కర్మానుసారము, వారి వారి కర్మానుసారము ఆ జీవులు ఆ లోకాలలో జన్మిస్తాయి అన్నమాట అర్థం. అలా జన్మించిన తర్వాత ఏమిటి తర్వాత అంటే 97 బ్రహ్మాండలోకదేహేషు సద్వస్తుని పృథక్కృతే అసంత్యోండాదయో భాంతు తద్భానేపీహ కాక్షతి. సద్వస్తుని పృథక్కృతే బ్రహ్మాండ లోకదేహేషు. ఈ బ్రహ్మాండము ఉన్నది అంటున్నాం కదా. బ్రహ్మాండ లోకదేహేషు సద్వస్తుని పృథక్కృతే. ఈ కలదు, బ్రహ్మాండము కలదు, బ్రహ్మాండము ఉన్నది అనే పదాన్ని కనుక ఆ సదంశాన్ని వేరు చేస్తే ఏమవుతుంది? అండాదయ బ్రహ్మాండ లోక దేహములు ఇవన్నీ అసంత లేనివే అవుతున్నాయి. అసంత లేనివి అవుతున్నాయి. ఈ అండాదులన్నీ కూడా అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి దేహాలన్నీ కూడా బ్రహ్మాండం కూడా అని ఉన్నట్లుగా కనపడుతున్నాయి, కల్పింపబడుతున్నాయి. భాంతు ఉన్నట్లుగా కనపడుతున్నాయి కదా అని మనకు కనుక అనిపిస్తే అవిభాంతు ఉన్నట్లు భానం అయితే అయినాయి, కనపడితే కనపడనివ్వండి. తద్భానే అంటే ఉన్నట్లుగా కనుక అవి మనకు కనపడినంత మాత్రం చేత కాక్షతి. కాక్షతి అంటే మనకేంటి నష్టం? కనపడతాయి, కనపడనివ్వండి. మిథ్యాత్వం నిర్ణయించిన తర్వాత కూడా కనపడితే కనపడనివ్వండి, ఏముంది? కనపడితే వాటికి విలువ లేదు కదా, సత్యత్వం లేదు కదా, మిథ్యాయే కదా. ఎందుకంటే సత్తుని వేరు చేశాం కదా. ఈ విధంగా బ్రహ్మాండం నుంచి కూడా దేహాల నుంచి కూడా సత్తు తీసేస్తే దేహము ఉన్నది. ఆ ఉనికిని తీసేస్తే దేహం ఏమవుతుంది? అసత్ అవుతుంది, నిస్తత్వం అవుతుంది అని చెప్తున్నారు. వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.